నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ప్రెస్ మీట్. కాంగ్రెస్ శ్రేణుల నిరసన, సంజయ్కి సత్కారము, కృష్ణవేణిలో A1 సదస్సు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ప్రజాస్వామ్యంపై దాడిని తిప్పి కొట్టే సమయం వచ్చిందని, నేషనల్ హెరాల్డ్ కేసు రాజకీయ ప్రతీకారమేనని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ ఏరియా అధ్యక్షుడు బొంతల రాజేష్ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్ షీట్లో అక్రమంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లు చేర్చడాన్ని నిరసిస్తూ బొంతల రాజేష్ ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు బొంతల రాజేష్, మాధరబోయిన రవికుమార్ మాట్లాడారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వ లింగస్వామి, కొలిపాక సుజాత మల్లయ్య, ముస్తఫా, పాతపెల్లెల్లయ్య, గట్ట రమేష్, పెద్దల్లి ప్రకాష్ తేజస్విని, దీటి బాలరాజు, జాలి రాజమణి, తిప్పారప్ శ్రీనివాస్, నాయిని ఓదేలి యాదవ్, బొమ్మక రాజేష్, కొప్పుల శంకర్, యుగేందర్, సింహాచలం, కౌటం సతీష్, నజీముద్దీన్, కుడిదెల శివ, ఉదయరాజ్, దాసరి విజయ్, ఎండి యాకూబ్, దులికట్ట సతీష్, ఫజల్ బేగ్ తదితరులు ఉన్నారు. ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమంలో మరి ఈ స్వాతంత్రం తీసుకొచ్చిన నెహ్రూ గారి కుటుంబాన్ని, నెహ్రూ గారు మహా ధనవంతుడు, స్వాతంత్రం కోసం తన డబ్బులన్నీ ఖర్చు పెట్టి చేసిన కుటుంబానికి ఈరోజు మరి ఏదైతే హెరాల్డ్ పత్రిక దాని మీద ఛార్జ్షీట్ దాఖలు చేసిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. అదొక ఫేక్. అది మరి భారతదేశాన్ని మతశక్తులు కలిసి అన్ని మరి భారతదేశాన్ని విచ్ఛిన్న కార్యక్రమంలో మరి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఈ విధంగా అరెస్ట్ చేసిన నిరసనగా రామగుండం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. నిరసన కార్యక్రమం మరి ప్రజలంతా గమనించాలి. వాళ్ళు ఎంత పెద్ద కుటుంబం. బీజేపీ పార్టీ ఎవడైనా ప్రాణ త్యాగం చేశాడా? రాహుల్ గాంధీ కుటుంబం 2 ప్రాణ త్యాగాలు చేసి ఈ దేశాని కోసం మీరందరూ కూడా అర్థం చేసుకోవాలనుకున్న ప్రజలతో అర్థం చేసుకోవాలి. భారతదేశ ప్రజలతో కూడా అర్థం చేసుకోవాలి. ఇందిరాగాంధీ ఆమె కోసం చనిపోయిందా? ప్రజల కోసం చనిపోయింది. రాజీవ్ గాంధీ ఎవరి కోసం చనిపోయాడు? ప్రజల కోసం. కనుక ఏదైనా ఈ దేశానికి సుస్థిర ప్రభుత్వం అందించాలంటే అదొక కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అవుతుంది. కాబట్టి ప్రజలారా అందరు గమనించండి. రానున్న ఎన్నికలు కానీ ఇంకే ఎన్నికలు కానీ కాంగ్రెస్ పట్టం కడితే మరి అన్ని విధాలా సాగుతుందని చెప్పి మానవత దృక్పథంతో జవహర్లాల్ నెహ్రూ గారు పత్రికను స్థాపిస్తే మరి అది కొన్ని ఆర్థిక ఇబ్బందులతోని మరి 2008లోనే ఆ పత్రిక మరి మూసివేయబడ్డది. మరి దాన్ని 2012లో సుబ్రహ్మణ్య స్వామి తన రాజకీయాల కోసం బీజేపీ ప్రభుత్వం పబ్బం గడుపుకునేందుకు మన దేశ నాయకులైనటువంటి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద మరి కేసులు వేయడం జరిగింది. బీజేపీ మరి వాళ్ళు మా సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన మరి కేసులు నమోదు చేయడాన్ని పూర్తిగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తూ మరి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మరి వారు మా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి మరి ఓర్వలేక ఈరోజు నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, మా నాయకుల పైన కేసులు చేస్తా ఉన్నారు. మరి ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీ పక్షాన. మరి ఏదైతే మీరు కేసులు చేస్తా ఉన్నారో ఇది పూర్తిగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. పూర్తిగా మీరు ఈ కేసులను వెనక్కు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అగ్రజ్వాలకు గురి కావాల్సి వస్తుంది. కార్యకర్తలు, మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ఊరుకోరు. ఖబర్దార్ నరేంద్ర మోడీ, అమిత్ షా. డౌన్ డౌన్ బీజేపీ. నేషనల్ హెరాల్డ్ కేసు లోపల
రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారిని A1 A2గా పెట్టి చేర్చడం, ఛార్జ్షీట్లో చేర్చడం జరిగింది. దాన్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. వారికి ఈ దేశం లోపల ప్రతి పౌరుడు వారి వెన్నంట ఉంటాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం అది. నెహ్రూ తాత కూడా స్వాతంత్ర ఉద్యమంలో డబ్బులు ఖర్చు చేసి స్వాతంత్రం రావడానికి కృషి చేసినటువంటి నాయకులు వాళ్ళు. ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ దొంగ నాయకులు, బీజేపీ నాయకులు ఒక్కడింట్లో ఒక్కడన్నా చచ్చిపోయినారు దేశం కోసం అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు కిషన్ రెడ్డి హైదరాబాద్లో కూర్చొని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ అక్రమంగా సంపాదించుకుంటా అంటాడు. నీ సంపాదన ఏంది? నువ్వు ఈరోజు నేషనల్ మినిస్టర్ అయినావంటే ఈరోజు నువ్వు మీ ఆఫీస్లో కింద వండుకొని అక్రమంగా సంపాదించుకొని చెప్పి ఈరోజు నువ్వు అయిన ఎంతో మంది బీసీలను, బడుగు బలహీన వర్గాలను తొక్కి నువ్వు ఈరోజు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నావు. ఇవన్నీ గుర్తించుకోవాలి కిషన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అక్రమంగా భారత దేశ ఏదైతే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉందో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతూ ఈడీ సోదాలు చేపిస్తూ వారి మీద అక్రమంగా కేసులు చేస్తూ అరెస్ట్ చేస్తూ ఉన్నారేమో దేశ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మీరు ఏదైతే అవినీతి పాల్పడుతున్నారో మీ అవినీతిని అంతా కూడా బట్టబయలు చేస్తారు. మీకు తగిన బుద్ధి మరి ప్రజలందరూ చెప్తారు. మా నాయకులు ఆ దేశం కోసం, దేశం ప్రజల కోసము అటు వాళ్ళు వాళ్ళ పదవులను కూడా త్యాగం చేసి ఈరోజు ప్రజలు మామూలుగా నార్మల్గా ఉన్నటువంటి ప్రజలలో వాళ్ళు కలిసిపోతే ఈరోజు దేశానికి ఎంతో సేవలు అందిస్తూ ఉన్నారు. ఇందిరాగాంధీ మరి కుటుంబం అంటే ఎక్కడికైనా ఎవరికైనా దేశం కాదు ప్రపంచం అంతా తెలుసు. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ వారిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. వారి గుండెల్లో దేశ ప్రజలంతా ఉన్నారు. ప్రజలు తప్పకుండా తిరగబెడతారు, మీకు తగిన శక్తి చేస్తారు. ఈ కేసులు కనుక వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రం అంతా కూడా, దేశం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి పక్షాన ఉన్నారు. మా గోదోర్కన్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఎస్ సంజయ్ కుమార్ను నియర్ అండ్ డియర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ శ్రేణులు ఘనంగా సత్కరించారు, అభినందించారు. న్యాయవాది వృత్తిలో సంజయ్ కుమార్ అందిస్తున్న సేవలను కొనియాడారు. నియర్ అండ్ డియర్ అధ్యక్ష కార్యదర్శులు పిఎస్ అమరేందర్, దామిరి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాధ్యులు సిహెచ్ ఉపేందర్, శంకరలింగం, V6 శంకర్, గట్టయ్య, భూషణ్, కనకయ్య తదితరులు ఉన్నారు. ఈరోజు మనందరం నియర్ అండ్ డియర్ సభ్యులం. ఒక ప్రేమతో, ఆప్యాయతతోని మన నియర్ అండ్ డియర్ సభ్యులు సీనియర్ న్యాయవాది సంజయ్ కుమార్ గారు మరోమారు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం మనకెంతో గర్వకారణం. వారు ఆ యొక్క బార్ అసోసియేషన్కే ఒక వన్నె తెచ్చే విధంగా వారి యొక్క కార్యకలాపాలు కానీ వాళ్ళ కరస్పాండెన్స్ కానీ ఉంటుంది అని చెప్పి ఆశిస్తూ, పేదరికంలో ఉన్నటువంటి క్లయింట్స్ని కొంచెం ఒక కొత్త ఒరవడిలో ఫ్రీ సర్వీస్ ఇచ్చే విధంగా కొంతమంది అడ్వకేట్ స్కీమ్ని ఏర్పాటు చేసి అలాంటి వాళ్ళకు కూడా ఆ సేవలు ఇచ్చే విధంగా ఆలోచించాలని చెప్పి సంజయ్ కుమార్ గారికి సూచిస్తూ, సంజయ్ కుమార్ గారు 6వసారి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం మన నియర్ అండ్ డియర్ అసోసియేషన్కి గర్వకారణం. అలాగే పేదల లాయర్ అనే ఒక పేరును ఆల్రెడీ ఉంది, దాన్ని భవిష్యత్తులో కూడా సార్థకం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. అలాగే ఒక హానెస్టీకి సింబల్ అని సంజయ్ సార్ గురించి అంటుంటారు. మా గాంధీ సార్ ఏమో రామ్ జెట్మాలాని అని, గోదావరికి రామ్ జెట్మాలాని. నేను ఇప్పుడే కాదు, 10 సంవత్సరాల కిందనే వారికి మనం ప్రేమగా పిలుచుకుంటాం. అంటే ఆ వాదనలో ఆ పటిమ అంత గర్వంగా ఉంటుంది. సో మరొకసారి వారికి మా నియర్ అండ్ డియర్ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకతమైన సంపాదించుకున్నటువంటి ఘనత ఆయన దక్కింది అంటే కేవలం ఆయనకున్న శాంత స్వభావం అనేది నేను భావిస్తున్నాను. గాంధీ చెప్పినట్టు సాధ్యంత వరకు రాజీ కుదర్చడానికే ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఆ క్యాండిడేట్ దగ్గర నుంచి రాబట్టుకోవాలి, మనం సంపాదించుకోవడానికి ఏం ఆయనకు లేదు అనే భావన
ఆయనలో ఉంది కాబట్టి ఈ విషయం అందరికీ తెలుసు కాబట్టి అందరినీ ఆయన నమ్ముకొని సంజయ్ దగ్గరికి వెళ్తే బాగుంటుందని ఆశిస్తుంటారు. మరి అలాంటి సంజయ్ గారు మన సభ్యుడు కావడం, అలాగే మరి బార్ అసోసియేషన్కు పలుమార్లు సెక్రటరీగా ఎన్నిక కావడం గర్వంగా భావిస్తూ ఆయన ఇలాగే మునుముందు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని, న్యాయవాదిగా ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి ఎదుర్కోవాలని కోరుకుంటున్నాను. గోదావరికంలోని కృష్ణవేణి విద్యా సంస్థల్లో ఈరోజు A1 అవగాహన సదస్సు జరిగింది. ఇందులో కృష్ణవేణి బాధ్యులు మంజుల శ్రీనివాసరెడ్డి, ఈడోస్ ఎగ్జిక్యూటివ్ ఏ రమేష్ పాల్గొనగా వారు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యలో మార్పు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి విద్యా సంస్థ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి, రామకృష్ణ, సత్యనారాయణ, శైలజ తదితరులు ఉన్నారు. So here I stood in front of everyone to announce very proudly, and we have taken a prestigious decision that we are going to launch AI technology in our Krishnaveni group of schools, and I am going to say that our Krishnaveni Talent School is the first school who stepped forward for the better future of our child, empowering them in overall education. So we have taken the decision to launch this AI in Pettapalli district. Ours is the first school. So చాలా మంది స్టూడెంట్స్ ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఏంటంటే క్లాస్ రూమ్లో ఏ గ్రేడ్, బి గ్రేడ్ అని, A1, A2 ఇట్లా C గ్రేడ్ అని ఉంటుంది. బి అనేది ఉండకుండా ఏ ఉంటుందని నమ్ముతున్నా. దీనివల్ల ఫస్ట్ ఒకటి టీచర్ అనేది స్టూడెంట్స్ మీద దృష్టి పెట్టి చేయడం వల్ల A1 ఏ గ్రేడ్ వరకే ఉంటుందని నేను 100% నమ్ముతున్నా. అది ఆ టీచర్ మీద ఆధారపడి ఉంటుంది. అది చేయడం వల్ల ఏ క్లాస్ రూమ్లో కూడా మా బాబు చదవట్లేదని ఏ పేరెంట్ రాదు. దీనివల్ల పిల్లలు తొందరగా టాపిక్ క్యాచ్ చేయగలుగుతారు. ఎటువంటి డౌట్ ఉండదు. పేరెంట్స్ కూడా ఇబ్బంది పెట్టారు. వాళ్ళను ఓన్గా అర్థం చేసుకోగలుగుతారు దీనివల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది పిల్లల్లో ఫస్ట్ అది వాళ్ళకి ఏర్పడితే ఆటోమేటిక్గా క్వశ్చన్ అడగడం కానీ వాళ్ళగా మేక్ చేయడం కానీ ప్రతిదీ కూడా వాళ్ళే చేయగలుగుతారు. ఒకటి అంటే నేను చెప్పాలని అనుకోవడం లేదు. మేము ఎక్కువ వీటికంటే కూడా ఇక్కడ టీచర్స్ని బాగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ కంప్యూటర్ అనేది ఇప్పుడు ఉండొచ్చు, కరెంట్ పోతే పని చేయకపోవచ్చు, బట్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల పిల్లలకి యాజ్ ఎ పేరెంట్స్కి కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలు కూడా వాళ్ళ దృష్టి కేంద్రీకరించే విధంగా టీచర్స్ ఫస్ట్ వాళ్ళ తరఫున కూడా ఆలోచించి యాజ్ ఎ స్లో అచీవర్స్ని కూడా బెస్ట్ ఇవ్వాలని ప్రతి పేరెంట్కి ఉంటుంది. మీరు అలాగే ఆలోచిస్తూ ఇంప్లిమెంటేషన్ చేయండి. రామగుండం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి యాత్రల పేరిట కాంగ్రెస్ నాయకులు దుర్మార్గపు కుట్ర చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడగాలని అన్నారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు బాదే అంజలి, నూతి తిరుపతి, నీరటి శ్రీనివాస్, అచ్చెవేణు, సట్టు శ్రీనివాస్, ముద్దసాని సంధ్యారెడ్డి, చల్ల రవీందర్ రెడ్డి, తిమోతి, మేడి సదయ్య, దాసరి బాలరాజు, ఓరుగంటి శంకర్, శేషగిరి, దొమ్మటి వాసు, ఇరుగురాల శ్రావణ్, సట్టు శ్రీనివాస్, కోడి రామకృష్ణ, కొలుగూరి సాయి, బచ్చాల రాములు, ఆవునూరు వెంకటేష్, చిలుముల విజయ్ తదితరులు ఉన్నారు. రామగుండం నియోజకవర్గంలో మళ్ళీ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్న సందర్భంగా ప్రజలను మళ్ళీ మోసం చేసి ప్రజలకు అబద్ధపు ప్రచారాలు చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర పూరితంగా ఈ యాత్రల పేరిట ప్రజల దగ్గరికి డివిజన్లలో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. మేము ఇలా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తర్వాతనే మీరు ప్రజలలోకి రావాలి. 2500 రూపాయలకు మహిళా సోదరుమణులకు ఇచ్చిన తర్వాతనే మీరు ప్రజలలోకి రావాలి. 4000 రూపాయలు వృద్ధులకు పెన్షన్లు పెంచిన తర్వాతనే వీళ్ళు మళ్ళీ ప్రజలలోకి రావాలి. 6000 రూపాయలు వికలాంగులకు ఇచ్చిన తర్వాతనే ప్రజలలోకి రావాలి.
అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 1,116తో తులం బంగారం ఇచ్చిన తర్వాతనే మీరు రావాలి. అదేవిధంగా విద్యార్థినులకు స్కూటీలు ఇచ్చిన తర్వాతనే మీరు ప్రజల్లోకి రావాలి. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన తర్వాతనే మళ్ళీ ఓటు అడిగేటువంటి హక్కు మీకు ఉన్నదని, లేకపోతే మీరు ఓటు అడిగేటువంటి హక్కు మీకు లేదు అని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉన్నది, తెలియజేస్తా ఉన్నది. అదేవిధంగా మీ యొక్క గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రలో ముఖ్యమంత్రి అయిన తర్వాత 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన సందర్భంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి 3 నెలల పెండింగ్స్ ను కూడా ఇవ్వడం జరిగింది. ఇలా మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు డిసెంబర్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటికి 16 నెలలు గడిచింది. మీరు ఈ 16 నెలల్లో మా వృద్ధులకు రావాల్సినటువంటి 4,000 రూపాయలు, 32,000 రూపాయలు 16 నెలల్లో అవి ఇచ్చిన తర్వాతనే మీరు ఓటు అడగాలి. 2,500 మహిళలకు 40,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే మీరు ఓటు అడగాలి. అందుకోసమే ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు పిలుపునిస్తా ఉన్నది. మీ యొక్క వాడలలో, మీ గ్రామాలలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులను తప్పకుండా అడగండి. ఇలా మీకేం పథకాలు వచ్చినాయి, మీకు ఇంకేం కావాలని. ఇలా ఆనాడు అభయహస్తం పేరిట అట్లే తిరిగినారు, మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తున్నాయని ఆ విధంగా తిరుగుతున్నారు. కాబట్టి ఈ కుట్రను ప్రజలందరూ కూడా గమనించాలి. తప్పకుండా ప్రశ్నిస్తే, కొట్లాడితే, ఉద్యమిస్తే తప్పగాని వీళ్ళు అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలని ఈ సందర్భంగా మేము ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.